కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి మరి నాకు కూడా కేటాయించడం జరిగింది. అది టీఎస్ఐసిసి చైర్మన్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సహకరించి మరి ఇచ్చిన ముఖ్యుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర ఇన్ఛార్జి మున్షిదాస్ గారికి, అలాగే మన చీఫ్ ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి, మన జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సురేఖ గారికి, అలాగే మన మెదక్ జిల్లా గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మిగతా మంత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవనాలు వీస్తున్నాయి. కష్టపడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఫలితం ఇవ్వాలనే దృష్టితో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు, అలాగే మల్లికార్జున ఖార్గే గారు, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జీలు కూడా మరి రాష్ట్రమంతా కూడా ఉన్న కార్యకర్తలను, నాయకులను కనుక్కొని ఈరోజు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మాపై బాధ్యత పెట్టిన ఈ పదవులకు తప్పకుండా న్యాయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెట్టి మరి ముందు ఉన్న ఎలక్షన్, మన ఎంపీ ఎలక్షన్లు, మన ఒకటే ఉద్దేశం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబట్టి మనమందరంగా ఏకమై కార్యకర్త అందరికీ కూడా తెలియజేస్తున్నా, కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా ఫలితం ఉంటుంది. మన పార్టీలో ఎవరు కూడా ఆదాయపడద్దు, ఎవరు కూడా ఈర్ష్యపడే అవసరం లేదు. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మహిళగా ఉండి మరి ఒక డీసీసీగా నన్ను చేసిండ్రు, మరి అలాగే ఒక బీసీ వర్గానికి చెందిన దాన్ని ఈరోజు ఇంత పదవి ఇచ్చిండ్రంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అవకాశం వస్తుంది. ఓపికతో ఉండాలని మరొక్కసారి పేరు పేరున అందరినీ కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మొట్టమొదటిగా సదాస్పేట్ పట్టణం మండల్ ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి, మండల్ ప్రెసిడెంట్ సిద్ధన్న గారికి, మరి మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనందరం కూడా విశ్వాసంతో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.